ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా? ఏమండి, నన్ను ఎక్కడన్నా దాచండి. ఎక్కడ? మీ ఇష్టం. లేవండి. ఏమండి, కూర్చోండి. ఏమండి, నా బ్యాగ్. బాబాయ్, మీరా? ఇప్పుడు వచ్చారే? ఏదో స్టవ్ వెలిగించినట్టుంటేను. ఏం చేస్తున్నావో చూసిపోదామని. ఈ చెప్పులు ఎక్కడరా? మన ఆఫీసులో రాధ దొడుక్కోగా చూశానే. అవే బాబాయ్, అవి చూసే మన రుక్మిణి కోసం కొనుక్కొచ్చాను. సరే సరే, ఆ రాధ షోకులు మన రుక్మిణికి ఎందుకు? అవి ఎక్కడ ఉన్నావో తీసుకెళ్ళి వాపస్ చేసేసి. ఆ రాధ జగజ్జంత్రి, నోటితో మాటలు మొసలతో ఎక్కిరించే రకం. కాదులే బాబాయ్. కాదులే బాబాయ్ ఏమిట్రా? అదే కదా, కాఫీ తయారు చేశాం. ఏమి తోచక చేశాను బాబాయ్. అయితే 2 కప్పులు ఎందుకు? 2 కప్పులు మీకోసమే బాబాయ్. మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు. సరే సరే, కానీ ఈ చేతి కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంటుంది. ఏమయ్యా కృష్ణారా? అత్తయ్యా, రుక్మిణి అంత ఇదిగా చెప్పిపోయింది కదా, మీరు కాఫీ చేసి తాగుతున్నారా? పోనీలేవే, పొరపాటు చేశాడు. ఒక కప్పు నేను పుచ్చుకున్నా, దుబారా ఎందుకని 2వ కప్పు వాడిని పుచ్చుకోమన్నా. ఆహా, దుబారా లేకుండా నేను పుచ్చుకుంటాను. పుచ్చుకో, బాగున్నాయి. నువ్వు హార్లిక్సే పుచ్చుకుని అయినా మళ్ళా నాకు రుక్మిణి చేత మాట వస్తుంది. అత్తయ్య, నేను చేసిన కాఫీ బాగుందా? ఆహా, నువ్వేం చేసినా బాగానే ఉంటుంది. అదే, ఈ చీర చెంగు చాలా బాగుంది. అమ్మాయి కట్టుకోగా నేను ఎప్పుడు చూడలేదు. చూడండి. కృష్ణారావు, మన ఆఫీసులో రాధ కూడా ఇలాంటిదే ఏదో. అవును బాబాయ్, ఆమెను చూసే కొన్నాను. మన రుక్మిణికి నచ్చకపోతే వాపస్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయా. బాగుందబ్బాయి, వాపస్ ఇచ్చేద్దాం అనుకుంటూ ఇలా ఎవరైనా పారేసుకుంటారా? ఎలుకలు కొట్టేస్తే మడత పెట్టిస్తా ఉండు. గట్టిగా లాక్కత్తయ్యా, దేనికైనా పట్టుకుంటుంది. ఏం పట్టుకో, చక్కా వస్తుంటాను. చూసారా, ఆడది ఇంట్లో లేకపోతే ఇట్లా ఉంటాయి పనులు. బాబాయ్, అత్తయ్య, నాకు నిద్ర వస్తుంది. మీరు? అవునే, వెళ్దాం పదా, పడుకుంటాడు. జాగ్రత్త, బీరువాలు పెట్టినాయి. పదండి. అబ్బాయి కృష్ణారావు, ఆ రాధ షోకులన్నీ ఇంట్లోకి దిగుమతి చేస్తున్నావు, జాగ్రత్త. ఇక చేయను బాబాయ్. గడే వేసుకో. ఏమండి, ఒక మాట. ఏమిటి? ఇక మాటలన్నీ ఆఫీస్లో, ముందు మీరు వెళ్ళండి. సరేండి. ఏమండి, చెప్పు. నమస్తే రావుజీ. నమస్తే. ఇదేమిటి? మీకు ప్రజెంట్ అండి. నాకెందుకు ప్రజెంట్? అదిగో కోపడుతున్నారు. రాత్రి చెప్పారుగా నా మీద కోపం లేదని. అబ్బే, కోపమేముంది? మరైతే తీసుకోండి. ఇవాళ నా పుట్టినరోజు. సరే, థ్యాంక్స్. మరో చిన్న కోరికండి. అదేమిటి? ఏం లేదు, నిన్న రాత్రి మీ ఇంట్లో కాఫీ మనకు దక్కనే లేదు. ఆ ముసలి దంపతులు వచ్చి తాగిపోయారు. అవునవును. మరి ఇవాళ సాయంకాలం మీరు మా ఇంటికి కాఫీకి రావాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదు, తప్పకుండా రావాలి. చూద్దాం అన్నానుగా. ఏమండి, చదువుకున్నవారు, నిగ్రహం గలవారు, మీరు కూడా ఆడవాళ్ళని ఆడవాళ్లాగే చూస్తే ఎలాగండి? కాస్త స్నేహంగాను మర్యాదగాను చూసుకోలేరు? ఎందుకు చూడలేదు? అయితే గిచ్చండి. నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ, రావోయి గోపాల కృష్ణ. రావుజీ, ఈ రాధ నీకు పెద్ద సమస్యగా తయారైంది. వెళ్ళడమా మానడమా అని. అరే, చిత్రాంగి పిలిస్తే సారంగధరుడు పడ్డ చిక్కులో పడ్డాని. అతిగా చదువుకుంటే అన్ని అనుమానాలే, అన్ని భయాలే. పద పద. కృష్ణారావు. ఎవరు? నేను. ఓ, మీరా స్వామి? నమస్తే. నేనే. ఎక్కడికి ప్రయాణం? అబ్బే, ఎక్కడికి లేదు. కృష్ణ నీకు భయమేనా కృష్ణ?
చూసావా చల్లగా జారుతున్నావు. అబ్బే జారడం ఏమిటి? రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే. అంతేకాదు, ఒకరు చేసే పనులు ఒకరితో చెప్పుకుందామని నువ్వు రుక్మిణికి చేసిన ప్రమాణం తప్పుతున్నావు. నేనేం తప్పడం లేదు. రుక్మిణి ఇంట్లో లేదుగా, ఉంటే చెప్పే వెళ్ళేవాణ్ణి. కనిపెట్టేశానుగా. దైవయోగం అంటే ఇదే. మనకంటే ముందు మన పేర్లు కలిసిపోయాయి. చూశారా, మీ పేరు రాధ, నా పేరు చెప్పనే అక్కర్లేదు. ఏదోలేండి, నేను పిలిచాను, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు. అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్పేమీ లేదు. మీ పిలుపు, మీ స్నేహభావం. అవునులేండి, మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు. ఇంకొకరైతేనా పలకరిస్తే ఒక వికారం, దగ్గరకు వస్తే ఇంకో వికారం, ఇంటికి పిలిస్తే అదో రకం వికారం. అసహ్యం వేస్తుంది. ఆడవాళ్ళు అనగానే మగవాళ్ళకి అన్ని వికారాలే. ఎందుకో మరి. ఎందుకే ఉంది, అది సహజం. ఆడవాళ్ళల్లో ఆకర్షించే గుణం, మగవాళ్ళల్లో చలించే గుణం. మరి వికారాలైనా తప్పనిసరి. ఆ వాదన కంటున్నారే గాని తప్పనిసరి అయితే మీలో ఆ వికారాలు లేవే. లేవని కాదు, నా వంటి నిగ్రహం కలవాళ్ళల్లో ఆ వికారాలన్నీ మధుర భావాలుగా మారిపోతాయి. అప్పుడు ఇంకేం భయం ఉండదు. చూడండి, మీ తీయని మాటలు వింటూ మీరిచ్చిన కాఫీ సేవిస్తూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టుంది. ఇక ఇక్కడి నుంచి కదలాలని బుద్ధి పుట్టడం లేదు. థ్యాంక్స్ రావుజీ, మీ సంతోషాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు. ఇక వెళ్ళండి. మీ కాఫీ అమృతంలా ఉంది. దయచేసి ఇంకో కప్పు ఇప్పించాలి ప్లీజ్. సరే. మీరు రాధాదేవి గారి కోసం వచ్చారా? మీరు ఆవిడ కోసం వచ్చారా? కూర్చోండి, నాకే అభ్యంతరం లేదు. విన్నవే బాలా నా ప్రేమ గోల నిన్ను కను వేళ. ఏమండి, నా పాట రుచిగా ఉందా అండి? చాలా రుచిగా ఉందండి. ఏమిటి సరితా వారి భర్త పట్టిస్తున్నా? రాధాజీ, వీరెవరో చెప్పరు. మా ఆఫీసు సెక్రటరీ గారు. బాగున్నారు బాగున్నారు. అత్త హీరో నాయకురావు వాళ్ళే ఉన్నారు. భలే 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 భలే. మా ఇంటి వాళ్ళ అమ్మాయి అండి. కొంచెం ఓహో సరే, నేను మీతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి. ఆ అమ్మాయిని అవతలకు పంపిస్తే. నేను పోను, నేను ఇక్కడ పడుకుంటాను. మీరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోండి, నేను చూస్తూ ఉంటాను. సరే, రేపు మీరు ఆఫీస్కి వస్తారుగా, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు మాట్లాడుకోరా? అయితే డాన్స్ చేస్తాను, చూసుకోండి. ఉండు, పెద్దలతో అలాగేనా? మీరు వెళ్ళండి. నమస్తే, వస్తా. భలే నటించావు గాని, చూసావా శ్రీవారి నిగ్రహం? వికారాలే మధుర భావాలుగా మారతాయట. ఇంకా ఏమవుతాయో చూడాలి చూడాలి.